తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 29 మందితో పాలిట్ బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే 185 మందితో టోటల్గా టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. పల్లా శ్రీనివాసే అధ్యక్షుడిగా ఉంటారు. జాతీయ కార్యదర్శులుగా 3 అవకాశం ఇవ్వడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఏడాది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నటువంటి ప్రచారం ఉన్నటువంటి నారా లోకేష్ ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు. ఇది ప్రమోషన్లో భాగమా, లేదా ముఖ్యమంత్రి పదవి కాకుండా పార్టీ పగ్గాలు చేతికి అప్పచెప్పినట్ట? తెలుగుదేశంలో ఇట్లాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ డిజిగ్నేషన్స్ లేవు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు గారు. ఆయన ఇన్నేళ్లలో లేదు. ఇప్పుడు జాతీయ కార్యదర్శి కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే చంద్రబాబు గారు ఇక గౌరవ అధ్యక్షుడిగా మిగిలిపోతారు. అధ్యక్షుడిగా గౌరవంగా మిగులుతారు. పార్టీ లోకేష్ చేతికి ఇచ్చారు. దాంతో పాటుగా పల్లా శ్రీనివాసను కొనసాగించారు. ఇప్పుడు కీ పాయింట్ ఏంటి అంటే, జాతీయ పార్టీలకి జాతీయ అధ్యక్షుడు లెక్క కానీ ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఏంటి? తెలంగాణలోనే లేదా పార్టీ. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీలు ఉండాలి, అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులు ఉండాలి. తెలంగాణ అధ్యక్షుడే లేదు అక్కడ. అట్లాంటప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి? ఇంకా అంటే 2 కోణాలు. ఒకటి, ముందు పార్టీ పగ్గాలు అప్పచెప్పి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, లేదా ముఖ్యమంత్రి పదవి ఈ టర్మ్ కాదని చెప్పి పార్టీ అప్పచెప్పడం చేతికి. ఏం జరిగింది అన్నది కాలం డిసైడ్ చేస్తుంది.